నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడా లేని సొల్యూషన్స్ హోమియోపతిలో దొరుకుతాయి అంటారు. మీరు చెప్పండి, నరాల బలహీనతకి అసలు సొల్యూషన్ ఉందా? ఇప్పుడు బయట ట్రాన్స్ఫార్మర్ ఉంటది కదా, ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుంది, మొత్తం బిల్డింగ్కి లైట్ సప్లై పంపిస్తుంది. అట్లానే మన బ్రెయిన్ ఉంటుంది, బ్రెయిన్కి స్పైనల్ కార్డ్ కనెక్షన్ ఉంటుంది. బ్రెయిన్ స్పైనల్ కార్డ్ మొత్తం ఒకటే అనుకోండి, ఈడికెళ్ళి కింద వరకు నడుము వరకు, ఆడికెళ్ళి అన్ని నరాలు బయటికి వస్తాయి, అది మొత్తం బాడీకి సప్లై చేస్తాయి. ఇప్పుడు పేషెంట్స్ ఎట్లా వస్తారు, అరికాల్ మంటలు ఉన్నాయి సార్, తొడ నొప్పులు ఉన్నాయి సార్, అరిచేతిలో మంటలు ఉన్నాయి సార్. వీళ్ళకు ఏమవుతుందంటే, ఎప్పుడైతే మన ఎలక్ట్రోలైటిక్ ఇంబ్యాలెన్స్ లేదు మన బాడీలో, అంటే ఎలక్ట్రోలైట్ సోడియం పొటాషియం ఇవన్నీ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి మన బాడీలో, అవి కరెక్ట్ ఉంటేనే కరెంట్ సరిగా పోతుంది. మళ్ళా దాని తర్వాత రక్తహీనత ఉంటుంది చాలా మందికి. ఇప్పుడు నరాలకి కూడా కరెక్ట్గా రక్తం పోవాలి, రక్తం పోతే ఆక్సిజన్ పోతుంది, అవునా కదా? అయితే అటువంటప్పుడు రక్తహీనత అయితే కూడా వస్తుంది, నరాల బలహీనత. ఇప్పుడు హోమియోపతి మందులు వేయడం వల్ల నరాల పైన అవి పనిచేయడం వల్ల ఆటోమేటికలీ బాడీలోనే అడ్జస్ట్ అయ్యి అది మళ్ళీ స్లిప్ డిస్క్ తగ్గిపోతుంది. అయితే ఇవన్నిటికీ ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తాను మీకు నేను. మిరియాలు ఉంటాయి కదా, ఒక 5 మిరియాలు, 2 ఇలైచీలు దంచుకొని మీరు వాటర్లో బాయిల్ చేసి తాగితే అది మనకు బెనిఫిషియల్ ఉంటుంది.